హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇవి బాస్మతి రైస్ అండి. సమ్మర్ బిర్యానీ ఏమి లేదు, సింపుల్గా చేసుకోవడానికి నెయ్యి వెన్న కానీ నూనె వెన్న వేసుకున్నాను. అందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. నేను వేసుకొని ఒకసారి తాలింపు అలా వేగనివ్వండి. ఇది వేగాక ఇందులో బాస్మతి రైస్ మనం కడిగేసి ఇలా నానబెట్టుకున్నాం కదండి. ఇందులో నేను ఆ గ్లాస్తో వేసాను. ఆ గ్లాసుకు 2 గ్లాసులు నీళ్లు వేసాను. నీళ్లు వేసుకొని అంటే మనం ఏ గ్లాస్తో కొలుచుకుంటే ఆ గ్లాస్తో వేసుకోండి. అలాగే తాలింపులో ఇవి వేసుకుని టేస్టింగ్ సాల్ట్ అండి, క్యారెట్, బీన్స్, బఠానీలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకోండి. పుదీనా, కొత్తిమీర వల్ల టేస్ట్ బాగుంటుంది. అందులోనే ఒకసారి వేగనిచ్చి అందులోనే సోయా సాస్ అండి, చిల్లీ సాస్, ఇది రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకొని బాగా కలిపేసుకోండి. మనం ఈ బియ్యంలో నీళ్ళు వేస్తాం కదండి, ఇందులో టేస్ట్ తగ్గ ఉప్పు, ఇందులో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసానండి. ముందు చెప్పలేదు మీకు. టేస్టింగ్ సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకోండి. అప్పుడు ఫ్రైడ్ రైస్లకి చాలా బాగుంటుంది. టేస్టింగ్ సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చాక ఆపేసుకోండి. నాకైతే ఇంకో విజిల్ ఎక్స్ట్రా వచ్చేసింది, అందువల్ల కొద్దిగా ముద్దగా అనిపించింది. అంటే కానీ చల్లారితే బాగుందండి. మీరు ట్రై చేయండి. దీంట్లోకి నేను చట్నీ, పెరుగు, పంచదార, టేస్ట్ తగ్గ సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకున్నాను. కచంబరి అంటారు కదండి, అది పెరుగు కచంబరి. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంది. ఎండాకాలం కాబట్టి పెరుగులో పంచదార వేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది. అంతేనండి. థ్యాంక్ యూ.